హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. వీడియోస్ చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నీ తనొక్క ఎపిసోడ్ నెంబర్ 16. టైం నైట్ 1 అవుతుంటుంది. ఆఫీసులో కళ్యాణ్ వేసే రొమాంటిక్ వేషాలన్నీ మైథిలి గుర్తు తెచ్చుకొని భయపడుతూ, నిద్రపోకుండా ఆలోచిస్తూ, ఆ పాయిజన్ టూర్ ఎలాగైనా క్యాన్సిల్ అయితే బాగుండు. ఆ కళ్యాణ్తో ఊటీకి వెళ్తే నిజంగానే నా మీదున్న 3 కోరికలు తీర్చుకుంటాడు. ఎలాగైనా నేను ఆ ఊటీకి వెళ్లకుండా ఆగిపోవాలి అని అనుకొని దిగులుగా ఆలోచిస్తుంటుంది. ఇలా ఆలోచనతోనే తెల్లవారుతుంది. మార్నింగ్ మైథిలి సోఫాలో కూర్చొని టెన్షన్తో ఆ విషయం గురించి ఆలోచిస్తుంటుంది. రాజేశ్వరి అక్కడికి వచ్చి, ఇదేమిటమ్మా ఇంకా అలాగే ఉన్నావు, ఊటీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా అని అంటుంది. మైథిలి అంతే టెన్షన్ పడుతూ, రెడీ అవుతానమ్మా అని అంటుంది. నీకు కావలసిన బట్టలు నేను సర్దుతానులే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్తుంది. పిచ్చి అమ్మ నన్ను ఆ రాక్షసుడితో కలిసి ఊటీకి వెళ్ళమంటుంది అని అనుకొని లేచి రూమ్లోకి వెళ్ళబోయి అక్కడ ఉన్న దేవుళ్ళ ఫోటోల వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి, మీరసలు దేవుళ్ళేనా? 4 సంవత్సరాల నుంచి ఆ కళ్యాణ్ నా కంట పడనివ్వకుండా చూడమని మిమ్మల్ని వేడుకుంటూ వచ్చాను. కానీ మీరేం చేశారు? పోయి పోయి నన్ను కళ్యాణ్కి పియ్యని కాదు కాదు అటెండర్ని చేశారు. ఇప్పుడు అతను నన్ను ఊటీకి తీసుకెళ్తానంటున్నాడు. అతని నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అర్థమే చావట్లేదు. చూడండి, అసలు దేవుడంటూ ఉన్నాడని నాకు నమ్మకం కలగడానికి మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఎలాగైనా నా ఊటీ ప్రయాణం క్యాన్సిల్ కావాలి. దానికి మీరు ఏ మార్గం ఎంచుకుంటారో మీ ఇష్టం. ఆ కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయిస్తారో, ఆ యాక్సిడెంట్లో కళ్యాణ్ కాళ్ళు విరిగేటట్టు చేసి హాస్పిటల్లో పడేస్తారో మీ ఇష్టం. నా ఊటీ ప్రయాణం మాత్రం క్యాన్సిల్ కావాల్సిందే. ఇది క్యాన్సిల్ అయితేనే మీరు ఉన్నారని నేను నమ్ముతాను అని దేవుళ్ళని బెదిరిస్తుండగా సోఫాలో ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది. మైథిలి దేవుని వైపు కోపంగా చూసి ఫోన్ దగ్గరికి వెళ్ళి, ఇదేంటి సూర్య ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. మైథిలి అక్క, నేను సూర్య ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. సూర్యకి యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. వాడి ప్రాణాల గురించి కంగారు పడాల్సిన పని లేదు, కానీ వాడి కాలుకు మాత్రం ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడే వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. నువ్వు త్వరగా రా అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి ఫోన్ పెట్టేసి దీనంగా దేవుళ్ళ ఫోటోల వైపు చూస్తుంటుంది. ఆ దేవుళ్ళ ఫోటోలు కూడా మైథిలిని చూసి వెటకారంతో నవ్వుతున్నట్టుగా ఉంటాయి. మరి కొద్దిసేపటికి ముందు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సూర్య ఉన్న హాస్పిటల్కి చేరుకుంటుంది. సూర్య ఫ్రెండ్ ఎదురు వెళ్ళి, నీకోసమే చూస్తున్నానక్క, సూర్య ఆ రూమ్లో ఉన్నాడు అని సూర్య దగ్గరికి తీసుకెళ్తాడు. సూర్య కాలు కట్టుతో బెడ్ మీద పడుకొని బాధపడుతూ, అక్క కాలు నొప్పిగా ఉంది, పొద్దు పొద్దున్నే ఈ యాక్సిడెంట్ ఎందుకయిందో అర్థం కావట్లేదు అని ఏడుపు మొహం పెడతాడు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని అడుగుతుంది మైథిలి. సూర్య నా బండి మీద వెనక సీట్లో కూర్చున్నాడక్క, మేము కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము. అవతలవాడు వచ్చి మా బండికి డాష్ ఇచ్చాడు. నాకు బండికి ఏమీ కాలేదు, కానీ వెనక సీట్లో కూర్చున్న సూర్య మాత్రం దూరం వెళ్ళి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. పాపం వాడు అలా పడటం చూసి దేవుడే కావాలని వీడికి యాక్సిడెంట్ చేయించాడేమో అనిపించిందక్క అంటాడు సూర్య ఫ్రెండ్. ఆ మాటలు మైథిలికి అవాక్కవుతూ, కళ్యాణ్కి యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోవాలని దేవుని దగ్గర కోరుకుంది గుర్తొచ్చి, ఛ, అనవసరంగా దేవుడితో పెట్టుకున్నాను అనుకొని, నువ్వు సూర్య దగ్గరే ఉండు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని మైథిలి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ కళ్యాణ్ అతని రూమ్లో హుషారుగా ఊటీకి వెళ్ళడానికి బయలుదేరి మైథిలికి ఫోన్ ట్రై చేసి, నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి, పాయిజన్ టూర్ ఎలా క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తుంటుందా? తను అలాంటి ఆలోచనలు ఎన్ని చేసినా ప్రయాణం ఆగదు అని అనుకుంటూ కిందికి వస్తుంటాడు. అక్కడ అనసూయమ్మ గారు పెళ్ళిళ్ళ పేరేని ఎదురుగా కూర్చోబెట్టుకొని అమ్మాయిల ఫోటోలను చూస్తూ, మాకు కట్న కానుకలతో సంబంధం లేదు, అమ్మాయి పద్ధతిగా మా కళ్యాణ్కి ఈడు జోడు సరిపోయేటట్టుగా ఉండాలి అని మాట్లాడుతుంటుంది. అందరి ఫోటోలు చూడండి అనసూయమ్మ గారు, మన కళ్యాణ్ బాబుకి అన్ని విధాలుగా ఈడు జోడు సరిపోయే అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాను.
అని సమాధానం చెప్తుంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య. కళ్యాణ్ వాళ్ళిద్దరిని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి తర్వాత అనసూయమ్మ గారి చేతిలో ఉన్న ఫోటో చూసి, ఏం ఫోటోలు గ్రాని అవి అని అడుగుతాడు. నీకోసం భార్యని చూస్తున్నాను కళ్యాణ్. ఈ ఫోటోలో అందరి అమ్మాయిలు బాగున్నారు. నీకు ఎవరు బాగా నచ్చారో చూసి చెప్తే నువ్వు ఊటి నుంచి రాగానే పెళ్లి చూపులకు అరేంజ్ చేస్తా అని ఫొటోస్ కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్ ఆ ఫొటోస్ని తీసుకొని ఒక్కొక్కడిగా ఇంట్రెస్ట్తో చూస్తుంటాడు. కళ్యాణ్ అలా ఫొటోస్ని ఇంట్రెస్ట్గా చూస్తుంటే అనసూయం గారు సంబరపడుతుంటుంది. కళ్యాణ్ అన్ని ఫొటోస్ చూసి, అందరూ చాలా బాగున్నారు గ్రాని, ఒకరిని తీయరాదు ఒకరిని పెట్టరాదు అన్నట్టుగా ఉన్నారు. ఎవరు అనేది తేల్చుకోలేకపోతున్నాను అంటాడు. పేరయ్య ఆ మాటలకు గర్వంగా ఫీల్ అవుతుంటాడు. అన్నసూర్యం గారు సంతోషపడుతూ, నా పరిస్థితి కూడా అదే కళ్యాణ్, కానీ అందరినీ పెళ్లి చేసుకోలేవు కదా, నీకు అందులో బాగా నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయే ఈ ఇంటి కోడలవుతుంది అని అంటుంది. కళ్యాణ్ ఆ ఫోటోల్ని అంతే ఇంట్రెస్ట్గా చూస్తూ, నాకైతే అందరూ బాగా నచ్చారు గ్రాని, ఒకరు నచ్చారని చెప్పలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఆ మాటకి పేరయ్య ఒక విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడితే అనసూయం గారు కోపం తెచ్చుకుంటూ, పిచ్చి పిచ్చిగా ఉందా కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ కూడా కోపంగా ఫోటోల్ని అనసూయం గారి చేతిలో పెట్టి, నాకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను గ్రాని, అయినా నా మాట వినిపించుకోకుండా ఈ పెళ్ళిళ్ళ పేరైన పిలిచి ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టావు అని తిరిగి అతని వైపు చూస్తూ, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే మళ్ళీ ఈ ఇంటి వైపుకు రాకు పేరయ్యా అంటాడు కోపంగా. అతను సోఫాలో నుంచి లేచి, అది కాదు బాబు, పాపం ఆ పెద్దావిడ మీ పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు, ఒక్కసారి మళ్ళీ ఆ ఫోటోలను చూడండి అంటాడు. కళ్యాణ్ అనసూయమ్మ చేతిలో నుంచి ఆ ఫొటోస్ అందుకొని కోపంతో వాటిని బరాబర చింపుతుంటాడు. కళ్యాణ్ చేస్తున్న పనికి పెళ్ళిళ్ళ పేరయ్య భయపడుతూ చూస్తుంటే అనసూయం గారు కోపంతో చూస్తుంటారు. కళ్యాణ్ ఆ ఫోటోల్ని చింపి పేరయ్య చేతులు పెట్టి, నువ్వు మళ్ళీ ఈ ఇంటి ఛాయలో కనపడితే ఈ ఫోటోల్ని ముక్కల్ని చేసినట్టే నిన్ను కూడా ముక్కల్ని చేస్తాను అంటాడు. పేరయ్య కళ్యాణ్ కలలో కనిపిస్తున్న కోపాన్ని చూసి భయపడి, వస్తాను అనసూయమ్మ గారు అని చెప్పి వెళ్ళబోతుంటే, రావద్దని చెప్తుంటే మళ్ళీ వస్తానంటావేంటి అంటాడు కోపంగా. అతను భయపడుతూ, ఏదో మాట వరుసకి అన్నాను బాబు, నువ్వన్నట్టే ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయల వైపు కూడా రాను అని అక్కడి నుంచి వెళ్తాడు. కళ్యాణ్ కూడా అనసూయం గారి వైపు కాస్త కోపంగా చూసి వెళ్ళబోతుంటే, ఆగు కళ్యాణ్ అంటుంది అనసూయం గారు. కళ్యాణ్ ఆగి చూస్తుంటాడు. అనసూయం గారు దగ్గరికి వచ్చి, నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉందా, ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే దాపరికం లేకుండా చెప్పు, వెంటనే ఆ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ బాగా నవ్వుతుంటాడు. కళ్యాణ్ నవ్వుతుంటే అన్నసూర్యమ్మ గారు కూడా అలాగే చూస్తుంటుంది. కళ్యాణ్ కొన్ని క్షణాలు అలాగే నవ్వి, నా మనసులో నువ్వే ఉన్నావు గ్రాని, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. నేను సీరియస్గా అడుగుతుంటే నీకు వేళకోళంగా ఉందా అని అడుగుతుంది అనసూయం గారు. కళ్యాణ్ మళ్ళీ నవ్వి, లేకపోతే ఏంటి గ్రాని, ఈ ప్రేమ పెళ్ళి అనేది నా విషయంలో భూతు పదాలని నీకు ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించి నా మనసులో స్థానం ఇవ్వడం అనేది ఎప్పటికీ జరగని పని. ఇక పెళ్ళి అనే తంతు నా జీవితంలో అస్సలు లేదు. నాకు పెళ్లి చేయాలని ఆలోచన ఇప్పటికైనా మానుకుంటే నీకే మంచిది. సవితిపోరు లేకుండా బయటపడతావు అని కళ్ళకు గ్లాసెస్ పెట్టి, నేను ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి ఊటీకి బయలుదేరుతాను, బాయ్ గ్రాని అని చెప్పి వెళ్తాడు. అనసూయం గారు బాధగా సోఫాలో కూలబడి, ఏంటి వీడు ఇంకా ఇలాగే మాట్లాడుతున్నాడు, అటు అర్జున్ చెప్తున్నా ఇటు నేను చెప్తున్నా వీడిని పెళ్ళికి ఒప్పించలేకపోతున్నాము, వీడిని పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి, నా ఎనిమి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి, ఖచ్చితంగా ఊటీ ప్రయాణం క్యాన్సిల్ చేసే ఆలోచనలోనే ఉండి ఉంటుంది అనుకుంటూ తనకు మళ్ళీ ఫోన్ కాల్ చేస్తుంటాడు. ఇక్కడ మైథిలి డాక్టర్ రూమ్లో నుంచి వచ్చి కళ్యాణ్ కాల్ చూసి, అబ్బా,
ఫోన్స్తో కూడా ప్రాణాలు తోడేస్తున్నాడు. ఉన్న విషయం చెప్పి ఊటీకి రావట్లేదని చెప్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కళ్యాణ్ అంటుంది. ఏంటి చెప్పేది? ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది, తొందరగా ఇక్కడికి రా అంటాడు. నేనిప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న పలానా హాస్పిటల్లో ఉన్నాను అని హాస్పిటల్ పేరు చెప్పి, మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగింది, వాడి కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పగానే మరుక్షణమే కళ్యాణ్ ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఇదేంటి, నా మాటలు పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేశాడు? ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఊటీకి రావాల్సిందేనని గోల చేస్తాడా? వీల్లేదు. అతను ఎంత గోల చేసినా మా తమ్ముణ్ణి ఈ పరిస్థితులు వదిలేసి ఆ ఊటీకి వెళ్ళలేను అని అనుకుంటూ సూర్య రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే సూర్యని నలుగురు మనుషులు వచ్చి పట్టుకుపోతుంటారు. పక్కనే ఉన్న సూర్య ఫ్రెండ్ అదంతా భయంగా చూస్తుంటాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని సూర్య భయంతో అడుగుతుంటాడు. వాళ్ళు సమాధానం చెప్పకుండా తీసుకెళ్తుంటే మైత్రి చూసి, మా తమ్ముణ్ణి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఎవరు మీరు అని వాళ్ళకు అడ్డుగా నిలబడుతుంది. అలా అడుగక్క, నా ఫ్రెండ్ని పక్కకు తోసేసి నన్ను తీసుకెళ్తున్నారు, చూడబోతుంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఉంది అంటాడు సూర్య భయపడుతూ. మైథిలి సూర్య మాటలు విని కంగారు పడుతూ, మీరెవరో చెప్పండి, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటుంది. వాళ్ళు ఆగిపోయి, మమ్మల్ని కళ్యాణ్ సార్ పంపించారు, అందుకే మీ తమ్ముడిని తీసుకెళ్తున్నాం అంటారు వాళ్ళు. ఆ మాటలకి మైథిలి ఆశ్చర్యపోయి చూస్తుంటే సూర్య ఇంకా భయపడుతూ, వామ్మో, డౌట్ లేదక్క, మీ బాస్ నా మీద కక్ష కట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ అక్క, మీ బాస్ బారి నుండి నన్ను కాపాడక్క అని సూర్య మైథిలిని వేడుకుంటాడు. మైథిలి సూర్య మాటలకు ఇంకా కంగారు పడుతూ, మా తమ్ముడు భయపడుతున్నాడు, ముందు మా తమ్ముడిని ఎక్కడ ఉన్నాడో అక్కడ పడుకోబెట్టండి అని అంటుంది. వీల్లేదు, సూర్య సార్ చెప్పింది మేము చేయాలి, తప్పుకోండి అని నలుగురు కలిసి సూర్యని తీసుకెళ్తుంటారు. సూర్య ఇంకా భయపడుతూ, అక్క, నాకు భయం వేస్తుంది అక్క, నువ్వు నా వెంట రా అక్క అని సూర్య అంటుండగానే వాళ్ళు సూర్యని బయటకు తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కిస్తారు. మైథిలి అదంతా అర్థం కాక, అసలు మా తమ్ముడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని తను కూడా సూర్యతో పాటు అంబులెన్స్ ఎక్కుతుంది. కొద్దిసేపటికి అంబులెన్స్ ఓ కార్పొరేట్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. మైథిలి చూస్తుండగానే కొంతమంది డాక్టర్స్ హడావిడిగా అక్కడికి చేరుకొని సూర్యని చెక్ చేస్తుంటారు. మైథిలికి సూర్యకు ఏమీ అర్థం కాని పరిస్థితి. త్వరగా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి అని హడావిడి చేస్తారు డాక్టర్స్. మైథిలి చూస్తుండగానే సూర్యని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అసలు ముందు సూర్య యాక్సిడెంట్ గురించి అమ్మకు చెప్పాలి అని రాజేశ్వరి గారికి ఫోన్ చేసి సూర్య గురించి చెప్పి ఫలానా హాస్పిటల్లో ఉన్నాము అంటుంది. కొద్దిసేపటికి మైథిలి ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే రాజేశ్వరి, చంద్రిక కూడా అక్కడికి వచ్చి సూర్యకి ఎలా ఉంది అని అడుగుతారు. సూర్యకు ఏం కాదమ్మా, త్వరలోనే కోలుకుంటాడు అని తల్లికి చెల్లికి ధైర్యం చెప్తుంది మైథిలి. రాజేశ్వరి అంత పెద్ద హాస్పిటల్ చూసి భయపడుతూ, కంగారులో ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చావు, బిల్లు ఎంత వేస్తారో అంటుండగానే కళ్యాణ్ అక్కడికి చేరుకొని, బిల్లు గురించి వర్రీ కాకండి, సూర్య త్వరగా కోలుకోవాలని అనుకోండి అని అంటాడు. ముగ్గురు కళ్యాణ్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్తాడు. రాజేశ్వరి, చంద్రిక ఇంకా కంగారుగా ఉంటే, సూర్యకి ఏమీ కాదమ్మా, త్వరలోనే లేచి తిరుగుతాడు, మీరు భయపడకండి అని వాళ్ళకు ధైర్యం చెప్తుంది మైథిలి. కొద్దిసేపటికి సూర్య కాలుకి ఆపరేషన్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తారు. సూర్యని చూడగానే మైథిలి, రాజేశ్వరి గారు, చంద్రిక కాస్త రిలాక్స్ అవుతారు. ముగ్గురు రూమ్లో ఉండి సూర్యతో మాట్లాడుతుండగానే కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు. సూర్యకి కళ్యాణ్ చూడగానే మళ్ళీ భయం మొదలవుతుంది. సూర్యకు ఆపరేషన్ బాగానే జరిగిందంట మైథిలి. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక కొన్నాళ్ళు ఫిజియోథెరపీ చేయిస్తే త్వరలోనే లేచి తిరుగుతాడని డాక్టర్స్ చెప్పారు, ఇక భయపడాల్సిన పని లేదు అని చెప్తాడు కళ్యాణ్. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు బాబు అంటుంది రాజేశ్వరి. అంత మాట అనకండి, సూర్య ఫస్ట్ ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంత బాగా జరగదని గ్రహించి ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాను, సూర్య తొందరలోనే కోలుకుంటాడు అని సూర్య దగ్గరికి వచ్చి
సూర్య మీదకు చెయ్యి పోనిస్తుంటాడు. అది చూసి సూర్య ఇంకా భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతుంటాడు. కళ్యాణ్ నవ్వుతూ సూర్య తల మీద ప్రేమగా చేపెట్టి, డోంట్ వరీ సూర్య, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్స్కి చెప్పు, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా ట్రీట్ చేస్తారు అని అంటాడు. కళ్యాణ్ అలా మాట్లాడేసరికి సూర్య భయం పోగొట్టుకొని కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కళ్యాణ్ తిరిగి మైథిలి వైపు చూస్తుంటాడు. వామ్మో, నన్ను చూస్తున్నాడేంటి? ఇప్పుడు ఉన్న పలంగా ఊటీకి బయలుదేరమంటాడా? సూర్యని ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను. అదే విషయం కరాఖండిగా చెప్తాను. ఏమైతే అదే కానివ్వు అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్కి తన ఇన్నర్ వాయిస్ అర్థమైనట్టుగా నవ్వుకొని, నువ్వు ఊటీకి వద్దులే మైథిలి, ఈసారికి నేను ఒక్కడినే వెళ్ళొస్తాను. నువ్వు సూర్యని జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఆ మాటలు వినగానే మైథిలికి నెత్తి మీద పాలు పోసినంత సంతోషం కనిపిస్తుంటుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు అంటాడు కళ్యాణ్. ఆ మాటలకి రాజేశ్వరి, చంద్రిక కూడా సంతోషపడుతుంటారు. సూర్య హాస్పిటల్ నుండి వచ్చే వరకు నువ్వు ఆఫీస్ కూడా రానక్కర్లేదు మైథిలి, కాకపోతే ఆఫీస్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తుండు అంటాడు. అలాగే అంటుంది సంతోషంగా. ఫ్లైట్ టైం అవుతుంది, ఇక నేను వెళ్తాను అని అందరికి చెప్పి బయటకు వచ్చి కారు ఎక్కబోతుండగా కళ్యాణ్ అనే మైథిలి పిలుపు విని వెనక్కి చూస్తాడు. మైథిలి అక్కడికి వచ్చి, ఈ టైంలో ఎక్కడ ఊటీకి రమ్మంటావేమోనని భయపడ్డాను, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. కళ్యాణ్ నవ్వి, బిజినెస్ పనే కాకుండా నీతో సరదాగా గడపడానికి, ఐ మీన్ నా కోరికలు తీర్చుకోవడానికి నీతో ఊటీ ప్రయాణం ప్లాన్ చేశాను. కానీ ఈ సిచ్యువేషన్లో నిన్ను అక్కడికి తీసుకువెళ్తే నా గురించి ఆలోచించడం మానేసి సూర్య కోసం, నీ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తుంటావు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను వదిలేసి వెళ్తున్నాను. కానీ ఇప్పుడు వదిలేశానని ఎప్పుడు వదిలేస్తానని అనుకోకు. ఇలాంటి బిజినెస్ ప్రయాణాలు మనకు తరచూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నా అప్పుడు తప్పించుకోలేవు. నా 3 కోరికలు తీర్చుకోకుండా నిన్ను వదలను అని నీ మైండ్లో పెట్టుకో మై డియర్ ఎనిమీ అని చెప్పి కార్ తీసుకొని వెళ్తాడు. మైథిలి వెళ్తున్న కారు వైపు కోపంగా చూస్తూ, ఈడియట్, క్షణం క్రితం నీ గురించి కాస్త మంచిగా ఆలోచించాను. అంతలోనే నీ మాటలతో నువ్వు దుర్మార్గుడు అని నాకు గుర్తు చేశావు. నీ దగ్గర ఒక్కటి మాత్రం బాగా నచ్చుతుందిరా, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరో రకంగా నిజంగా మాట్లాడవు. మనసులో మనసులో అనుకున్నది డైరెక్ట్గా బయటకు చెప్తావు. ఐ లైక్ ఇట్. బట్ నువ్వు అనుకున్నది మాత్రం ఎప్పటికీ జరగదు. నా ప్రాణాల మీదకు వచ్చినా నేను మాత్రం నీకు దక్కను అని అనుకుంటుండగానే మోహన్ బండి మీద వచ్చి మైథిలి ముందు ప్రత్యక్షమై, సూర్యకి ఎలా ఉంది మైథిలి అని అడుగుతాడు బండి దిగుతూ. ప్రస్తుతానికైతే మైథిలి తప్పించుకుంది కదా. ఇంకొకటి ఏంటి అంటే కళ్యాణ్, మోహన్ ఇంకా ఎదురుపడలేదు. అది ముందు ముందు జరుగుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోస్పై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఇచ్చిన నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి. ఇంకొకటి ఏంటంటే కొత్తవారు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఎండింగ్ అయిన మంచి మనసులు సీరియల్, అలాగే తొలి ముద్దు సీరియల్ కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.